హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఆర్ క్రియేషన్స్. ఈరోజు మనం కుండ చికెన్ ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావాల్సినవి 1/2 kg చికెన్. ఇప్పుడు ఇందులో ఈ చికెన్ తీసుకొని నేను ఇందులో కొంచెం పసుపు అలాగే కొంచెం ఆయిల్ వేసి కలిపేసి పెట్టానండి. ఒక 10 minutes అలా రెస్ట్ ఇచ్చాను. ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ కుండ చికెన్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అట్లాంటివి ఏమీ వేయము. మనకి ఇందులో మెయిన్గా కావాల్సినవి పచ్చిమిర్చి, అలాగే ఉప్పు, కొత్తిమీర. ఈ కొత్తిమీర అనేది మనం కేజీ చికెన్కి 1/2 kg కొత్తిమీర తీసుకోవాలి. అలాగే బాగా స్పైసీగా ఉంటే కొంచెం 1/2 kgకి తక్కువ తీసుకోవాలి మిర్చి. మనం చిల్లీ పౌడర్ వేయం కాబట్టి ఇవే మెయిన్ ఇంగ్రీడియంట్స్. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లాంటివి ఏమీ వేయము. సో ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూద్దాం. ఇప్పుడు మనం కుండ చికెన్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక కుండ పెట్టుకొని అది బాగా హీట్ కావాలి. హీట్ అయిన తర్వాత మనం ఇందులో హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ కొంచెం మిర్చి వేసాను, తర్వాత ఒక లేయర్ కొత్తిమీర. ఇప్పుడు మళ్ళీ కొంచెం చికెన్ వేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ కొంచెం పచ్చిమిర్చి, అలాగే కొంచెం కొత్తిమీర, మళ్ళీ కొంచెం చికెన్. ఇలాగే లేయర్స్ వేసుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర. ఇవే అండి మనకు మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇలా మనం పోపులో అవన్నీ ఏమి వేయము, ఇలానే వండుతారు. నెక్స్ట్ మళ్ళీ చికెన్, కొత్తిమీర, అలాగే మిర్చి, మళ్ళీ ఇంకో లేయర్ చికెన్, అలాగే కొత్తిమీర, మిర్చి. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి, ఆయిల్ అట్లాంటివి ఏమీ వేయము. సో కుండ చికెన్ ఇలానే ప్రిపేర్ చేసుకుంటారు, విలేజ్ స్టైల్. ఇప్పుడు మనం దానికి ఒక లిడ్ పెట్టి క్లోజ్ చేసేసుకోవాలి. చికెన్ కొంచెం ఉడికిన తర్వాత అందులో మనం సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసి ఒకసారి టాస్ చేసుకోవాలి. ఇలా టాస్ చేయాలి సాల్ట్ వేసిన తర్వాత. ఇలా అన్నీ కలిసేలాగా టాస్ చేసి కంప్లీట్గా మొత్తం ఎయిర్ టైట్గా అంటాం కదా, అలా మొత్తం ఆవిర్లు బయటికి రాకుండా ఒక లిడ్ పెట్టేయాలి. మంచిగా చూసేసుకొని ఆవిర్లు అనేవి బయటికి రాకుండా ఉండాలి. సో ఒక 3 minutes 4 minutes అలా అయిన తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి టాస్ చేసుకుందాం. ఎందుకంటే కింద ఉన్న తొందరగా ఉడికిపోతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి టాస్ చేసుకోవాలి. ఓకే, ఇలా టాస్ చేయాలి. ఒకసారి చూపిడారు చూడండి, చికెన్ ఉడికిపోతుంది. ఆహా, కొత్తిమీర స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. ఫ్రెండ్స్, మనం మంట అనేది చక్కగా పెట్టి ఉడికించుకోవాలి, లేదంటే అంత పొగ వస్తుంది చికెన్. సో మనం మంట అనేది ఎక్కువ పెట్టేసి ఉడికించుకోవాలి చికెన్ని. ఇప్పుడు మీకు ఒకసారి నేను లిడ్ తీసి చూపిస్తాను. చూడండి, చికెన్ ఉడికిపోతుంది. స్మెల్ అయితే సూపర్గా ఉంది. అలాగే మనం దీనికి ఏంటంటే మంచి టైట్ ఉన్న మూతలు పెట్టేసుకోవాలండి. ఆవిర్లు అనేవి బయటికి రాకూడదు. టేస్ట్ చాలా బాగుంటుంది అలా అయితే. ఇప్పుడు నేను ఉడికిందా లేదా మా డాడీకి ఒక పీస్ ఇచ్చి టేస్ట్ అడుగుతున్నా, ఎలా ఉంది చూద్దాం. తింటాడు, చూద్దాం. డాడీకి ఉన్న చికెన్ ఎట్లుంది? ఏది చూపి ఒకసారి. ఉడికిందా? మా డాడీ ఆల్రెడీ కామెంట్ ఇచ్చేశారు, సూపర్గా ఉందంట, రెడీ అయిపోయింది, ఉడికింది అన్నారుగా, దించేద్దాం ఇక. ఓకే ఫ్రెండ్స్, కుండ చికెన్ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే కుండ చికెన్ రెడీ అయింది. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.